నేను మొన్నటికెళ్ళి కూడా చాలా సీరియస్ అలిగేషన్స్, ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లో సరే పర్సనల్ విషయాల్లోకి మనం వెళ్ళకూడదు, ఎవరు పర్సనల్ ఇష్యూస్ పైన మనం మాట్లాడొద్దని చెప్పి కొన్ని నైతిక విలువలు బాధ్యతలు ఉన్నప్పుడు ఆ బాధ్యతలు రకంగానే మనం వ్యవహరించాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ నేర్పిన విధానాల ప్రకారమే నేను ప్రవర్తించిన. కానీ ఈరోజు మీరు బై ఫోర్స్ ఏదైతే మీరు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయో, మీ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళతోటి మీరు మాట్లాడిపిస్తున్న మాటలు ఉన్నాయో, ఈరోజు నేను కూడా తెలంగాణ ప్రజల ముందుకి వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా కేటీఆర్, నిజంగా నీకు మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో నువ్వు ఏ వ్యవహారాలకి పాల్పడ్డావు? బిఎన్ రెడ్డి కాలనీలో ఉన్న అపార్ట్మెంట్ ఎవరిది? మరి ఎందుకు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నీ కాన్వే గీన్వే అన్ని పక్కన పెట్టి ఆ బిఎన్ రెడ్డిలో ఉన్న అపార్ట్మెంట్కి నువ్వు నెలకి 2-3 సార్లు ఎవరిని కలవనికి పోతుండే? దానితో పాటు దుర్గం చెరువులో నీకున్న గెస్ట్ హౌస్ ఏదైతుందో, మరి ప్రతిసారి ఏ రాజుగారి బండ్లో నువ్వు ఆ గెస్ట్ హౌస్కి పోతుండే? ఎందుకు ఆ గెస్ట్ హౌస్కి ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుండే?